నేను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి 9 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేస్తాను. 9 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు ఈజీగా క్విక్ గా మల్టీ టాస్కింగ్ చేస్తూ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ముందు రోజు నైట్ బాత్ చేసుకొని మంచిగా శనగపప్పు, మినపప్పు, నల్ల శనగలు మూడింటిని నానబెట్టుకోవాలి. నల్ల శనగలు వాయనానికి కూడా కలిపి నానబెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ నేను దేవుడికి పెరుగు ఇంకా నెయ్యి కూడా ఫ్రెష్ గానే చేస్తాను. సో ఆ రెండు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే అంటే పండగ రోజు మార్నింగ్ బాత్ చేసుకుని రెడీ అయిన తర్వాత ఫస్ట్ వచ్చి పెసరపప్పు బియ్యం కడిగేసి ఒక ప్రెషర్ కుక్కర్ లో ఇంకొక ప్రెషర్ కుక్కర్ లో మనం నిన్న నానబెట్టుకున్నాం కదా శనగలు ఇంకా శనగపప్పు, ఆ రెండింటిని నేను తక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి ఒకటే ప్రెషర్ కుక్కర్ లో పెట్టేసుకున్నాను. ఇంకొక ఇన్స్టా పాట్ లో రైస్, ఈ మూడు ఫస్ట్ అయితే కుకింగ్ కి పెట్టేశాను. నెక్స్ట్ ఒక చిన్న కప్పులో ఆవాలు ఇంకా ఎండుమిర్చి నానడానికి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కుక్ అయ్యే లోపు ఇంకొక గిన్నెలో నేను కొంచెం నెయ్యి వేసుకుని రవ్వ ఫ్రై చేసుకుంటూ సైమల్టేనియస్ గా డ్రై ఫ్రూట్స్, అల్లం, మిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. రవ్వ ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ ఇంకా పాలు వేసి కొంచెం కాడమం పౌడర్, సాఫ్రన్ స్టాండ్, ఇంకొంచెం షుగర్ వేసేసి బాగా ఉడికించేసుకుని కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని ఆవాలు, ఎండుమిర్చి పేస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మినపప్పుని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపు మన ప్రెషర్ కుక్కర్ లో పెట్టిన ఇన్స్టాపాట్ లో పెట్టిన ఐటమ్స్ రెడీ అయిపోయాయి. సో శనగపప్పుని తీసి దాన్ని మ్యాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ రైస్ అయిపోయింది కదా, రైస్ తోటి నేను 3 ఐటమ్స్ చేస్తున్నాను. రైస్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేసి చల్లారడానికి పెట్టేశాను. ఈ గ్యాప్ లో నేను కట్టు పొంగల్కి పోపు రెడీ చేసేస్తున్నాను. పోపు వేసేసి మనం ఇందాక రైస్ ఇంకా పెసరపప్పు కలిపి పెట్టుకున్నాం కదా, అది మొత్తం కాకుండా అందులో సగము ఇందులో వేసి వాటర్ ఇంకా సాల్ట్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. ఆ మిగిలిన సగం రైస్ అండ్ పప్పు మిక్స్చర్ లో బెల్లం, కాడమం పౌడర్ ఇంకా పచ్చకర్పూరం వేసి వాటర్ వేసి కలిపేసి ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే చక్కెర పొంగల్ రెడీ. నెక్స్ట్ నేను పులియారకు పోపేస్తున్నాను. దీనికి నా దగ్గర చింతపండు పేస్ట్ ఆల్రెడీ ఉండింది. లేని వాళ్ళు లేవంగానే చింతపండుని కూడా సోక్ చేసుకోవాలి, అది ఇంకొక స్టెప్. సో రైస్ దీనికి ఎక్కువ తీసుకున్నాను. చింతపండు పులియార చేసేసి లాస్ట్ లో మనం ఇందాక చేసుకున్న ఆవాల పేస్ట్ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ మిగిలిన 2 పార్ట్స్ రైస్ ఉంది కదా, దాన్ని కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుని ఒక పార్ట్ లో పాలు, కాడమం పౌడర్ ఇంకా పచ్చకర్పూరం కలిపేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకొక పార్ట్ లో పెరుగు కలిపేసి ఉప్పేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇంకొక గిన్నెలో జస్ట్ కర్డ్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి అది కూడా పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక గిన్నెలో స్టవ్ మీద ఆయిల్ హీటింగ్ కి పెట్టేసా. అది హీట్ అయ్యే గ్యాప్ లో ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి పోపు వేసుకున్నా. ఈ పోపుని 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నా. ఫస్ట్ పార్ట్ పెరుగన్నంలో కలిపేసా. సెకండ్ పార్ట్ ఆ పెరుగు ఉప్పేసిన మిక్స్చర్ ఉంది కదా అందులో వేసేసా. ఈ థర్డ్ పార్ట్ లో ఉడికించుకున్న శనగలు వేసేసి ఉప్పేసి ఒకసారి ఫ్రై చేసి పక్కన పెట్టేసా. ఈ లోపు ఆయిల్ హీట్ అయింది. గారెలు వేసేసుకున్నా. కొన్ని గారెలేమో ఆ పెరుగు మిక్స్చర్ లో కలిపేసా. గారెలు, ఆవడలు రెడీ. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ లో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని వీటి 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఆ చక్కెర పొంగలి, బెల్లం పరవన్నం ఇంకా రవ్వ కేసరిలో వేసి కలిపేశాను. నెక్స్ట్ పూర్ణం బూరెలు బ్యాలెన్స్ ఉన్నాయి కానీ నేను ఆల్రెడీ 9 చేసేసా. ఫ్లో లో తెలియకుండా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. లక్కీగా రియలైజ్ అయ్యా పూర్ణం బూరెలు ఇంకా లైట్ తీసుకున్నాను. సో ఇవి నేను చేసిన ప్రసాదాలు. ఐ హోప్ బిగినర్స్ కి ఈ వీడియో హెల్ప్ అవుతుందని. మీరన్ని ప్రసాదాలు చేస్తారు? బై ద వే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.